పంచలింగ మల్లికార్జున స్వామివారి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఈ ఆలయం వచ్చేసి కనుపూరు గ్రామంలో ఉంది. రాజమండ్రికి సుమారు 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోరుకొండ గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. కనుపూరు గ్రామంలోని సుమారు 300 అడుగుల ఎత్తులో స్వామివారు వెలిచారు. ఈ ఆలయం యొక్క విశిష్టతని అర్చకుల మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఇదే కనుపూరు గ్రామం. రాజమండ్రి నుంచి వచ్చే వాళ్ళు కుడివైపు తిరగాలి. ఈ ఊరికి ఇంకో ప్రత్యేకత ఉంది. నేచురల్ స్టార్ నాని అయిన భీమిలి కబడ్డీ జట్టు సినిమా మూవీ సీన్స్ ఈ ఊర్లోనే తీశారు. మీకు కనబడుతున్న ఆ కొండే శ్రీ పంచముఖ మల్లికార్జున స్వామివారి ఆలయము. కనుపూరు కొండ అని అంటారు. సుమారు 1000కి పైన మెట్లు ఉంటాయి. ఏటవాలుగా ఉంటాయి. మధ్య మధ్యలో కోతులు అట్లా మనం చూసుకొని జాగ్రత్తగా ఎక్కాలి. ఎక్కువ జనం ఉండకపోవడం వల్ల సర్పాలతో ఉంటాయి. మనం చూసుకుంటూ ఎక్కాలి. నిజంగా పైకి ఎక్కే కొలది ఎంత అద్భుతంగా ఉందంటే చుట్టూ పచ్చటి పొలాలు, చుట్టూ కొండలతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. నిజంగా స్వామివారు ఇక్కడే ఉన్నారని అనిపించేలా ఉంది. అర్చకులతో మాట్లాడి స్వామివారి యొక్క స్థల పురాణాన్ని తెలుసుకుందాం. ఓం నమ శివాయ. భ్రమరాంబికా సమేత పంచముఖ మల్లికార్జున స్వామి దేవాలయం, కణుపూరు, కోరుకొండ మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పంచముఖ మల్లికార్జున స్వామి పంచం గాలి, నీరు, ఆకాశం, భూమి, అగ్ని ఇవన్నిటిని కలుపుకొని పంచముఖాలతో పంచకోణాలతో స్వామివారు 1962లో ఇక్కడ స్వయంభూగా వెలిశారు. దాంతోపాటుగా పక్కన భ్రమరాంబికాదేవి కూడా ఇక్కడ మన తవ్వకాల్లో దొరికింది కాబట్టి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. 1962లో కణుపూరు గ్రామానికి చెందినటువంటి బ్రహ్మం గారు, బోరయ్య గారు అనే ఆయనకి దేవుడు కల్లో కనిపించి, నేను ఇక్కడ ఉన్నాను, శ్రీశైలం నుంచి వచ్చి ఇక్కడ నేను వెలిశాను, స్వయంభూగా వెలిశాను, నాకు పూజలు చేయండి అని చెప్పడంతో నాటి నుంచి నేటి వరకు కూడా ఆయనకి ధూపదీప నైవేద్యాలు కూడా మా వంశీకులైనటువంటి మద్దూరు వారి వంశీకులైనటువంటి మేము ఎవరో ఒకరు బ్రాహ్మణులు పెట్టి ఇక్కడ ధూపదీప నైవేద్యాలు చేయించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ బ్రాహ్మణులు కొంచెం ఇబ్బందుల వల్ల నేనే చేయడం జరుగుతుంది. అందుకని చెప్పేసి ప్రస్తుత అర్చకుడిని, వంశపారమర్య ధర్మకర్తని అయినటువంటి కుమారైనటువంటి నేను ఇప్పుడు ప్రస్తుత అర్చకుడిని. ఇక్కడ ప్రత్యేకతలు 3 ప్రత్యేకతలు అండి. ఒకటి, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా పంచముఖ మల్లికార్జున స్వామి, పంచముఖాలతో స్వామి స్వయంభూగా వెలగడం చాలా అదృష్టం. దీన్ని మనం దర్శించుకుంటే మనకున్న గ్రహ దోషాలు కానీ, వాస్తు దోషాలు కానీ, గోచార రీత్యా కానీ ఏ దోషాలు ఉన్నా సరే పోతాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అమ్మవారు భ్రమరాంబికాదేవి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా సరిగా ఖచ్చితంగా కుంకుమ పూజ చేయవలసి ఉంటుంది. ఏం చేతంటే అమ్మవారు ఉన్నది కాబట్టి చేస్తాం కూడా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రపంచకంలో ఎక్కడా లేనటువంటి విధంగా శివరాత్రి 5 రోజులు ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ. ఈ ఉత్సవాలు 5 రోజుల్లోనూ ఏదో ఒక రోజు రాత్రి 11 గంటల దగ్గర నుంచి 12 గంటల లోపల జ్యోతి స్వరూపంలో మనకి శివుడు మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అందరూ చూడొచ్చు. ఇది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ యొక్క జ్యోతిని మనం దర్శించుకుంటూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పంచముఖ మల్లికార్జున స్వామి కాబట్టి మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఏ గ్రహరీత్యా, గోచార రీత్యా, వాస్తురీత్యా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నా సరే 5 ప్రదక్షిణాలు, పంచముఖ మల్లికార్జున స్వామి కాబట్టి 5 ప్రదక్షిణాలు, గర్భగుడికి 5 ప్రదక్షిణాలు చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. 5 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి మనకున్న ఇబ్బందులు చెప్తే 5 ప్రదక్షిణాలు 5 రోజులు కానీ 5 వారాలు కానీ రండి. మీరు హోమాలు, జపాలు, యజ్ఞాలు ఏమీ చేయక్కర్లేదు. జస్ట్ స్వామివారిని దర్శించుకోండి.
5 ప్రదక్షిణాలు చేయండి, మీ కోరిక ఏంటో చెప్పండి, ఖచ్చితంగా జరుగు తీరుతుంది. ఓం నమః శివాయ.